Okay, now we are discussing about the profit and loss. The ratio of the cost price and selling price of an article 20:21. What is the gain percentage? Ratio of the cost price and selling price యొక్క రేషియో ఎంత ఇచ్చిండు 20:21. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు గెయిన్ పర్సెంటేజ్. గెయిన్ పర్సెంట్ నథింగ్ బట్ ప్రాఫిట్ పర్సెంటేజ్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత 20:21. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 1. ఈ 1 అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. 1/20 సిపి ఇంటూ 100. 25 is 100. 5% ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, if selling price of an article is 8/5 times of cost price, the profit percent on it. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అనేది ఎంత ఉంటుంది 8/5 times ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 8/5 times ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. 8/5 times ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది గుణిస్తుంది, ఇటా సేమ్ వస్తుంది బాగా ఇస్తుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 8/5. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 8, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5. మధ్య డిఫరెన్స్ ఎంత 3. మనకు ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఎంత ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఇస్ 3, కాస్ట్ ప్రైస్ ఇస్ 5. 3/5 into 100. 5/20 is 100. 20 into 3 60. 60% profit. 60% profit percentage. Answer is 60%. Okay, next question చూద్దాం. The cost price of 15 tables is equal to selling price of 20 tables. The loss percentage. ఇక్కడ ఏమంటున్నాడు if the cost price of 15 tables is equal to selling price of 20 tables, the loss percentage. 15 tables యొక్క కాస్ట్ ప్రైస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 టేబుల్స్కి. ఇక్కడ ఏమంటున్నాడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables ఎంత 20. నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ఎంత 20. సెల్లింగ్ ప్రైస్ ఎంత సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ 15 కదా 15. ఇక్కడ ఈచ్ టేబుల్ 1 రూపీ అనుకోండి. ఓకే, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 20, సెల్లింగ్ ప్రైస్ 15. డిఫరెన్స్ ఎంత 5. 20 రూపీస్కి 20 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 15. డిఫరెన్స్ 5. లాస్ ఎంత అవుతుంది 20 రూపీస్కి కొంటే 15 రూపీస్ అమ్మేసిండు అంటే లాస్ అన్నట్టే కదా 5 రూపీస్ లాస్. 5 రూపీస్ లాస్ దేని మీద వచ్చింది 20 రూపీస్ పైన కాబట్టి 20 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 25 is 100. ఓకే, 5 into 5 25. 25% లాస్. ఆన్సర్ ఇస్ 25%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 5:4. లాస్ పర్సెంటేజ్. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత ఇచ్చాడు 5:4. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 1. 5 రూపాయలకు ఉంటే 4 రూపాయలకి అమ్మేసిండు. ఓకేనా, ప్రాఫిట్ ఎంత 1 రూపీ. ఈ 1 రూపీ ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద ఎంత వచ్చింది 5 రూపీస్ మీద 1 రూపీస్ వచ్చింది కాబట్టి 1/5 ఇంటూ 100. 1/5 ఇంటూ 100 ఎంత అవుతుంది 20% అవుతుంది. ఆన్సర్ ఇస్ 20% లాస్. Okay, next question చూద్దాం. The selling of an article is 76. There is a profit of 52%. If it is sold for 75, the profit percentage will be the
76 రూపీస్కి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 52% ప్రాఫిట్ వస్తుంది. అదే వస్తువుని 75 రూపీస్కి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే 76 రూపీస్కి సేల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 52% ప్రాఫిట్ వస్తుంది. అదే 75 రూపీస్కి సేల్ చేస్తే అదే వస్తువుని ఎంత పర్సెంట్ వస్తుంది ప్రాఫిట్ అంటుంది. ఈ ప్రాబ్లం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అనుకోవాలి. మనకు సెల్లింగ్ ప్రైస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ మనకు ఆల్రెడీ తెలుసు ఎంత 76. ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాస్ట్ ప్రైస్ కూడా ఏమన్నా రాయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/152. మనకు సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 76 2 152, 2 5 10, 50. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 50. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. మనకి ఏం కావాలి? ప్రాఫిట్ పర్సంటేజ్. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ప్రాఫిట్. అంటే 75 - 50 ఎంత? 25. 25 కాస్ట్ ప్రైస్ ఎంత? 50 ఇంటూ 100. 25 2 50. అంటే 1/2 అంటే ఎంత? 50%. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 50% ఆన్సర్.